ఎప్పుడైనా గోవా అయినప్పుడు నేను చెప్తా నీకు ఫ్రీ ఇస్తారు, మన జనాలు మన సబ్స్క్రైబర్స్ వేరే అనుకో మంచి డిస్కౌంట్లు ఇస్తారు. ఎందుకు ఇప్పుడు నేను చాలా మంది రిఫర్ చేసిన. యాక్చువల్లీ గోవాలో ప్రమోషన్ అంటేనే తెలియదు, ఏ లత్తుకో నాకు కూడా తెలియదు. నేను నా గడ్డపార మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఫస్ట్ వీడియోలు తినా పోయినప్పుడు 14 మిలియన్ పోయింది వీడియో, మస్తు పోయింది, చాలా మంది వేరు, మస్తు సాటిస్ఫై చేసిరు. కానీ తర్వాత ఒక్కొక్క ఆడ గోవాలో ఎవడైతే ఉన్నాడో తెలుగు వాళ్ళు, యాక్చువల్ తెలుగు వాళ్ళు కాదు, ఇంకా ఆడ లీజుకి తీసుకొని బతుకుతున్న వాళ్ళు, ఓకే, ఇంకా వాళ్ళు ఇంకా అందరు ఇక అదే చిన్న ప్రమోషన్ చేసిండు కథ, అందరిని యూట్యూబర్లు అందరినీ దింపిరు. ఓకే, విత్ ఇన్ 1 monthలో ఆల్మోస్ట్ ఆ యూట్యూబ్ అందరి మాక్సిమం నా కంటెంట్ ఉంటుంది అలా. నేను ఎట్లయితే చేసానో అదే వేలు ఉంటాయి కంటెంట్లో. యాక్చువల్లీ ఇట్లా నేను చెప్తాను అనమాట, వరంగల్ వంశీ ఉండు కదా మొత్తం చూసుకుంటాడు, మీకు స్పాల్ కావాలా వరంగల్ వంశీ ఉండు కదా, మీకు తెలుగంటి ఫుడ్ కావాలా వరంగల్ వంశీ ఉండు కదా, అమ్మాయిలు కావాలా వరంగల్ వంశీ ఉండు కదా అన్నారు కమెంట్లా, మీకు అమ్మాయిలు కావాలా వరంగల్ వంశీ లుంగి కట్టుకుంటాడు కదా. అయ్యో చాలా చేసిర్రు, ఎంత ఫన్గా చేసిర్రు, అంత నిజాయితీ పోయిర్రు, మస్తు హ్యాపీ. కానీ యూట్యూబర్లు అందరిని దింపిర్రు, గోవాని గబ్బు గబ్బు చేసిర్రు. పెద్ద పెద్ద యూట్యూబర్లు వాళ్ళకి 50,000, లక్షలు, 2 లక్షలు, 4,000 ఇచ్చి మొత్తం గోవాని గబ్బు చేసిర్రు. జనాలకి ఏమైందంటే అంతమంది చేసేసరికి ఇంట్రెస్ట్ పోయింది, అంటే మంచోడు కూడా చెడ్డోడు అయిపోయాడు. అయితే నువ్వు ప్రమోషన్లు వేస్తూ ఉంటావు కదా, నీ వర్డ్స్ గురించి మనం మాట్లాడితే ఇదంతా ఎవరు రాస్తారు రైమింగ్?